అనసూయ. అనసూయ అంటే అసూయ లేకుండా ఉండటం. అసూయ అంటే ఇతరులను విమర్శించటం, ఎదుటివారిలో తప్పులు పట్టే దుర్గుణం. ప్రూఫ్ రీడర్స్ మైండ్ అంటారు. అంటే ప్రూఫ్ రీడర్స్ మైండ్ ఉండకూడదు. శాస్త్రాన్ని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. అలా శాస్త్రాన్ని తప్పు పడితే శాస్త్రానికి ఏమీ నష్టం లేదు, మన ఋషులు ఏమీ నష్టపోరు, మరి మన భగవంతుడు కూడా ఏమీ నష్టపోడు. ఎవరు నష్టపోతారు? ఎవరు నష్టపోయేది? ఎవరు? మనమే. ఒక మాట చెప్పనా, శాస్త్రంలో తప్పులు ఉండవు, మీకు శాస్త్రం సరిగా అర్థం కాలేదు అని అర్థం. మీ శ్రద్ధలోనే ఏదో లోపం ఉంది, మీ బుద్ధి సరిపోలేదు, మీకు ఇంకా బాగా చిత్తశుద్ధి జరగలేదు, మీకు శాస్త్రం అర్థం కాలేదు, మీకు ఇంకా జ్ఞాన యోగ్యత రాలేదు. మీ లోపాలని సరిచేసుకోండి. సకామ కర్మల్ని తగ్గించండి, నిష్కామ కర్మల్ని పెంచండి. సంపదల పట్ల ఆసక్తి తగ్గించుకోండి. వ్యవహారాలు తగ్గించుకొని అంతర్ముఖం అవ్వండి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు ద్వారా మాత్రమే శాస్త్రాన్ని అభ్యసించండి. సరైన గురువును ఎన్నుకొని పొందండి జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందండి.